గెలిచే మ్యాచ్లు ఎలా ఓడిపోవాలి, గెలిచే మ్యాచ్లు ఈజీగా గెలిచే మ్యాచ్లు అతి కష్టం మీద ఎలా గెలవాలి, చివరి వరకు తీసుకెళ్ళి ఎలా గెలవాలి అన్న విషయాలు మాత్రం ఎస్ఆర్ఎస్ను చూసి నేర్చుకోవాలేమో మిగతా జట్లు. ఎస్ఆర్ఎస్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేయాల్సిన సందర్భంలో కూడా తక్కువ స్కోర్కే పరుగులు చేస్తూ చేజేతుల ఓటమిని మూట కట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇందులో 2 మ్యాచ్లు 200 రన్స్ పైగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి మరీ ఓడిపోయిందంటే ఆ జట్టు ఆట తీరుకు ఇది ఒక నిదర్శనం మాత్రమే అని చెప్పొచ్చేమో. ఎందుకంటే ప్రతి టీం కూడా 200 రన్స్ను ఈజీగా చేస్తోంది. కోర్స్ అది నిజం. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమయంలో చాలా టీంలు అనుకున్నంత స్కోర్ చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నుంచి వచ్చిన స్కోర్ల కంటే లాస్ట్లో మెరుగైన స్కోర్లు చేస్తున్నాయి. కానీ ఎస్ఆర్హెచ్ అందుకు పూర్తి రివర్స్లో ఆట తీరును కనబరుస్తోంది, బ్యాటింగ్ చేస్తోంది. ఈ టీంకు ఓపెనర్లే బలం. ఇది ఎప్పటి నుంచినో చెప్పుకుంటున్నాం. ఈ మ్యాచ్లోనూ ఈరోజు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ అదే రిపీట్ అయింది. ఈ జట్టుకు ఓపెనర్లే భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. జస్ట్ 6 ఓవర్లకే 105 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఆ టైంలో అదే బ్యాటింగ్ను అదే టెంపోను కంటిన్యూ చేస్తే ఈజీగా 250 కొట్టచ్చు. ఇంకో 14 ఓవర్లు మిగిలి ఉన్నాయి. రన్ రేట్ 10 చొప్పున వేసుకున్నా కూడా ఈజీగా 250 రన్స్ చేయొచ్చు. 250 కొట్టాక మ్యాచ్ గెలవడం ఎంత ఈజీనో అందరికీ తెలుసు. కానీ ఎస్ఆర్హెచ్ అలా ఆడదు కదా, అందుకు రివర్స్లో ఆడింది. పవర్ ప్లే అయ్యాక స్కోర్ బోర్డు చాలా స్పీడ్ తగ్గింది. రాను రాను ఇంకా తగ్గిపోయింది. ఓపెనర్ ఇద్దరు అవుట్ అయ్యాక కూడా ఇషాన్ కిషన్ కాస్త పాజిటివ్గా బ్యాటింగ్ చేసి అట్లీస్ట్ అదే టెంపోను కంటిన్యూ చేశాడు. కానీ కెప్టెన్ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాక ఎస్ఆర్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హెన్రీ క్లాసన్ ఈ సీజన్లో ఇప్పటికీ 2 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ ఏం ప్రయోజనం? అతను స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఈ రోజు కూడా అదే చేశాడు. నిజంగా 100% ఎస్ఆర్హెచ్ ఓటమికి హెన్రీ క్లాసన్ స్లో బ్యాటింగే కారణమని మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఆల్మోస్ట్ తను 13వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చాడు. అప్పటి నుంచి స్కోర్ బోర్డు పూర్తిగా తగ్గిపోయింది. ఇతనికి తోడు మిగతా బ్యాట్స్మెన్ కూడా కాస్త స్లోగానే బ్యాటింగ్ చేశారు. క్లాసన్ అయితే ఆల్మోస్ట్ టెస్ట్ బ్యాటింగ్ తరహాలో బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్లో ఏమాత్రం కాన్ఫిడెన్స్ కనిపించలేదు. అట్లీస్ట్ 9 బంతులను ఫేస్ చేసిన అనికేత్ వర్మ పాజిటివ్ బ్యాటింగ్తో మొదలెడితే క్లాసన్ మాత్రం ఏదో ఓవర్ కాన్ఫిడెంట్తో కనిపించింది. కాన్ఫిడెంట్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. చివరికి 33 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఒక 4, ఒక 6తో తన స్ట్రైక్ రేట్ 118. అంటే అర్థం చేసుకోండి ఎంత స్లోగా ఆడతాడు. అట్లీస్ట్ అనికేత్ వర్మ కూడా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 9 బంతుల్లో 18 పరుగులు చేసి అతనితో పాటు కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు హెన్రీ క్లాసన్. నిజంగా ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందంటే 100% హెన్రీ క్లాసన్ బ్యాటింగే కారణం. ఇందులో అనుమానమే లేదు. పైగా అనికేత్ వర్మ అవుట్ కావడంలో కూడా, రన్అట్ కావడంలో కూడా హెన్రీ క్లాసన్ తప్పు ఉంది. అతను ఖచ్చితంగా క్లాసన్ రన్కు వెళ్ళి ఉంటే పరుగు కంప్లీట్ అయ్యేది. కానీ అనికేత్ వర్మ తన వికెట్ను త్యాగం చేశాడు హెన్రీ క్లాసన్ కోసం. పోనీ అతను అవుట్ అయ్యాకైనా ఫస్ట్ గేమ్ ఆడాడా అంటే అది లేదు. బంతిని కరెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఏ బ్యాట్స్మెన్ కూడా కావాలని స్లోగా బ్యాటింగ్ చేయడు. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అన్న దాన్ని బట్టైనా బ్యాటింగ్ చేయాలి. కానీ క్లాసన్ బ్యాటింగ్లో అది కూడా కనిపించలేదు. ఇతను ఎంత స్లోగా బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ అయిపోయాక పంజాబ్ ఓపెనర్లు అంతకు రెట్టింపు సూపర్ ఫాస్ట్ గేమ్ ఆడేసి మ్యాచ్ని గెలిపించారు. పంజాబ్ బ్యాట్స్మెన్లు అండ్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఈజీగా పరుగులు చేసిన పిచ్పై హెన్రీ క్లాసన్ మాత్రం నిలబడుతూ చివరి వరకు నిలబడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎస్ఆర్హెచ్ ఓటమికి తనే మూల కారణం అయ్యాడు.